నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడతాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. అమ్మ, తర్వాత రాశి వృషభం. ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి కుజుడు వీళ్ళకి ఒక 12 ఇంట్లో సంభిస్తున్నాడు. అంటే వ్యయస్థానంలో కుజుడు జనరల్గా మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు ఆల్రెడీ. శుక్రుడు ఒక కారకత్వం ఉంది, బుధుడు ఒక కారకత్వం ఉంది. సో బుధుడు కుజుడు కలిసి కాంబినేషన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా అంత గొప్పగా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఈయన లాజికల్, ఈయనంతా థియరీ ప్రాక్టికల్. సో ప్రాక్టికల్గా ఏ విషయమైనా ఉన్నట్టు చెప్పే తత్వమే కుజుడు కారకత్వం. బుధుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ లాజిక్ కావాలంటే. సో ఈ రెండు మ్యాచ్ అవ్వగనుక ఖచ్చితంగా వీళ్ళకి కాస్తంత ఇబ్బంది ఫలితాలని కనిపించవచ్చు. సో వ్యయస్థానంలో ఖచ్చితంగా కుజుడు ఒక విధంగా లాభమైనప్పటికీ కూడా ఎటువంటి లాభాలంటే విదేశీ ప్రయాణాలు, విదేశీ యోగాలు ఉన్నవాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆస్తులు, చిరాస్తుల గురించి ఏదైతే కోర్టులో కేసులు వేసి నడుస్తుందో సో దానివల్ల కొంచెం లాభం ఉంటుంది. ఇంకొకటి వృషభ రాశి వాళ్ళకి కుజుడు కారకత్వం కంటే రవి మారుతున్నప్పుడు, రవి ఒక కారకత్వం వాళ్ళకి లాభంగా ఉంటుంది తప్ప కుజుడు అంత అనుకూలంగా ఏమి ఉండడు. కాకపోతే వీళ్ళకి ఇంకా ఒక విషయం ఏంటంటే జరుగుతుంది, దీర్ఘకాల రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఔషధం దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది హాస్పిటల్స్ తిరుగుతుంటారు, ఏ ప్రాబ్లం ఉందో తెలియదు వాళ్ళకి, తిప్పుతూ ఉంటారు. క్యాన్సర్ పేషెంట్స్ కొంతమంది కరెక్ట్ అయిన మందు కానీ కరెక్ట్ అయిన మెడిసిన్స్ కానీ దొరకదు కదా. అవి దొరకనప్పుడు ఇవి దొరికే అవకాశము, సరైన మందు సరైన ట్రీట్మెంట్ జరిగే అవకాశము, వాళ్ళ దీర్ఘకాల రోగం ఏదైతే ఉందో అది పోయే అవకాశం ఉంటుంది. ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలంటారు ఈ రాశిలో ఉన్న వాళ్ళు? వృషభ రాశి వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా కుజుడికి అంత అనుకూలం కాదు. సో మనకి కృత్తిక ఉంటుంది, తర్వాత రోహిణి ఉంటుంది, మృగశిర ఉంటుంది. సో మృగశిర కుజ నక్షత్రాలే. కాకపోతే ఏంటంటే వృషభ రాశి ఉన్నప్పటికీ ఈ నక్షత్రాధిపతి అయినప్పటికీ కూడా వీళ్ళకి దీర్ఘకాల రోగ నివారణ ఒకటే అదృష్టం. ఇది మృగశిర నక్షత్రం వాళ్ళకి. సో రోహిణి నక్షత్రం మనం తీసుకున్నాం అనుకోండి. సో రోహిణి నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఒక మాయలా ఉంటుంది. ఏదో మోసపోవడం, డబ్బులు పోగొట్టుకోవడము, వ్యాపారంలో నష్టపోవడము, నమ్మిన వాళ్ళే మోసం చేయడము, ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కృత్తికా నక్షత్రం వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఏదో తెలియని ఒక టెన్షన్, శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువ పెరుగుతుంది వాళ్ళకి. మామూలుగానే వేడి శరీరాలు అవి. సో ఇంకొంచెం వేడి తత్వం అనేది పెరుగుతుంది. ఆలోచన అనేది విధానం అనేది కోల్పోయి అసహనంతో ఉంటారు. ఈ అసహనం వల్ల వచ్చే ఇబ్బందులు వీళ్ళకి కాస్త అనారోగ్య సమస్య, నిద్ర లేకపోవడము, రాత్రులు ఎక్కువగా మెలకు రావడము, ఇవన్నీ జరిగే అవకాశం ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వ్యయస్థానంలో కుజుడు స్తంభించడం వల్ల జరుగుతాయి. ఈ 45 రోజులు ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే వృషభ రాశిలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసింది. మరి వీరికి ఏ విధమైన రెమెడీస్ చేస్తే ఎంతో కొంత మంచిగా ఉంటుందంటారు? వీళ్ళు మంగళవారాలు కందిపప్పుతో వండిన వంటకాన్ని ఖచ్చితంగా తినాలి. ఆ రోజు ఎటువంటి మాంసాహారం పదార్థాలు ముట్టుకోకూడదు. మంగళవారం రోజున అంటే శాకాహారము, అందులో సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. వీళ్ళు సాత్వికమైన ఆహారం అంటే మనకి వెజిటబుల్స్ అని చెప్పేసి అనుకుని ఇప్పుడు చాలామంది ఈ బిర్యానీలు అవి తింటారు కదా, అలాంటివి తినకూడదు. సాత్విక ఆహారం అంటే పప్పు, కూర, పచ్చడి, పెరుగు, ఇలాంటి తక్కువ ఉండి మసాలా అసలు ఉండకూడదు ఉండద్దు. మసాలాలు ఏమీ లేకుండా సాత్వికమైన ఆహారాన్ని, ఇప్పుడు మన గుళ్ళో ఇచ్చిన పులిహార ప్రసాదం, పొంగల్ ప్రసాదం ఉంటుంది, అలాగా ఆ విధంగా వంట చేసుకుని తినాలి ఇంట్లో. ఆ రోజు బయటకు వెళ్ళినప్పుడు బయట ఆహారం తీసుకోకుండా ఇంట్లో ఆహారం తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరంగా చాలా స్ట్రాంగ్గా ఉండగల అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి మంగళవారం అంటారా ఇది చేయడం? 45 రోజులు అంటే మనకి ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు ఇవి చేసుకోవాలి వీళ్ళు ప్రతి మంగళవారం. ఓకే. ఏ దైవ ఆరాధన చేసుకుంటే మంచిది అంటారు? ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నారు కదా. వీళ్ళు దుర్గా అమ్మవారి ఆరాధన, దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం వల్ల ప్రతి మంగళవారము, శుక్రవారము అమ్మవారిని ఎక్కువగా రాహుకాలం టైంలో ఈ నిమ్మకాయ దీపారాధన చేసి పూజ చేస్తాం కదా గుళ్ళల్లో, ఇవి చేయడం వల్ల వీళ్ళకి బాగా ఏవైతే మనీతో సంబంధించిన, డబ్బుతో సంబంధించిన వ్యవహారాలు నడుపుతున్నారో దానివల్ల వచ్చే ఇబ్బందులు, వ్యయస్థానంలో కుజుడు ఉంటే కాస్తంత డబ్బులు ఆగిపోవడము, డబ్బులు రాకపోవడము, మోసపాటు జరిగే ఉంటుంది కదా, అలాంటివి ఆగే అవకాశం ఉంటుంది. ఏదైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళు ముఖ్యంగా ఈ రాహుకాలంలో ఈ దీపారాధన చేయడం వల్ల ఒక విధంగా వీళ్ళకి కుజుడు ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా సర్పదోషం కింద అంటాం. సో అందుకని జాగ్రత్తగా
చేయడం వల్ల వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రాహుకాలం అంటే రాహు సంబంధించిందే కాదు, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఆ గ్రహం వల్ల మనకు వచ్చే నష్టం ఉన్నా, కుజుడు కానీ కేతువు కానీ రాహువు కానీ ఉంటే ఈ రాహుకాలం దీపం చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో మొత్తంగా వృషభ రాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అవసరం ఉంది. చాలా బాగా చెప్పారు.